హై ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చండి థాయ్ క్వీన్ సపోటా. ఇప్పటికే చాలామంది కస్టమర్లకు ఇచ్చాం. ఈ థాయ్ క్వీన్ సపోటా లోపల ఇన్సైడ్ కలర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట అండి. ఉడతలు తయారైన తర్వాత కొడుతున్నాయి వీటిని. తయారైన కాయలు కొన్ని కాయలు ఈరోజు హార్వెస్ట్ చేస్తాం. చూద్దరు కానీ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇది తోటలు వేసుకోవడానికి చాలా అనువైన రకం అండి. ఎవరైనా ఎర్ర భూములు ఉన్నవాళ్ళు కానీ నల్ల భూములు ఉన్నవాళ్ళు కానీ వేసుకోవచ్చు. చౌడు భూమి ఉన్నా సరే పనిచేద్దాం అనమాట సపోటా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీన్ని తోటకి ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. మీరు కూడా టెర్రస్ గార్డెన్లో కానీ ఫామ్ హౌస్లో కానీ పెంచుకోవచ్చు. చూడండి కాపు కాయలు సైజు ఇలా ఉంటాయి. ఈరోజు కొన్ని కాయలు తయారైన వస్తాం. రావణ గారి పైకాయలు తయారైన కోసండి కొంచెం ఇలా చూడండి. ఇలా రంగు వచ్చినలాగా అందరికీ డౌట్ ఉందండి. సపోటా ఏ స్టేజ్లో కోసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. కాపు లోపల ఈ రంగు ఉన్నప్పుడు కోసుకోవాలి. ఈ రంగు ఎలా ఉందని తెలుస్తుంది అంటే మీకు జస్ట్ ఇలా గోరుతోటి ఇలాగంటే ఇలా రంగు మారుతుంది అనమాట. మరీ గ్రీన్ ఉంటే తీయకూడదండి, ఈ రంగు ఉంటే కోసుకోవచ్చు. ఇలాగా తయారైన కాయలు మట్టికి ఈ సైజు ఉంటాయి. ఇలా కాయలు ఈ క్లారిటీ ఉన్నప్పుడు కోసుకుంటే మీకు కాయ బాగా పక్వానికి వచ్చినట్టు అనమాట అండి. ముగ్గుతి ఆ సైజు ఎలా కొంటాం గారు. ఇదిగోండి ఒక కాయ మనకి ఇలా వద్దండి. ఈ పాలు కింద కారిపోనామండి. ఇలా జస్ట్ ఇలా పెట్టుకుంటే అండి, నుంచో పెడితే కాయని ఇలా పడితే ఇవన్నీ కూడా కిందకి పాలు కారిపోతాయి అనమాట. పాలు కారిపోయిన తర్వాత డ్రై అవుద్ది, కాయ డస్ట్ పోకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఈ సైజు కాయ వస్తుంది. ఇది ఇలా కూడా ఉంటాయి కాయలు. అంటే 3-4 కాయలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే అండి, సపోజ్ ఇలా 3 కాయలు వచ్చినాయి అనుకోండి, 2 కాయలు తీసేస్తే ఒక కాయ బాగా పెద్దగా ఉంటుంది అనమాట అండి. అదే 3 కాయలు ఉంచారంటే కొంచెం చిన్న సైజుగా ఉంటాయి కాయలు. ఇవి కనీసం ఒక్కొక్క కాయ 1/4 కిలో సైజు పైన రావాలన్నమాట అండి. ఈ కోయండి రావణ తయారైన కాయలు కోయండి. ఆ కాయ ఒకటి అది కోయండి, పర్లేదా? కోయండి పర్లేదు, అది కూడా కోయండి. అలా ప్లేట్లో పెట్టి పర్లేదు. పోయిండి ఇంకొక 5 కాయలు కొన్ని ప్లేట్ అండి. అలాగే బనానా సపోటా కూడా వచ్చి వద్దామండి. కాపు కూడా చాలా బాగా కాస్తుంది. ముందు వెనక వస్తున్నాయి అనమాట. అన్నీ ఒకేసారి రావండి. తయారైన కాయలు కొన్ని ముందుగా వస్తాయి, కొన్ని కాయలు మధ్యలో వస్తాయి, కొన్ని కాయలు లాస్ట్లో వస్తాయి అనమాట. కాపు పరంగా చాలా బాగుంది. చూసాం కాబట్టి మీకు తెలియపరచడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఇలాగ ఈ సైజు వచ్చిన తర్వాత పక్వానికి వచ్చినట్టు కాయండి. ఇది కోసుకోవచ్చు అనమాట. ఇది మునకాయల తర్వాత వద్దామండి. ఒకసారి బనానా సపోటా కూడా కోసి చూద్దామండి. అలాగే ఇది థాయ్ క్వీన్ సపోటా అండి. అలాగే బనానా సపోటా కూడా పెంచాం. అది కూడా కాయ చాలా స్ట్రాంగ్గా బాగుంది. ఆ చట్నీ అంటే పోయింది పర్లేదు. ఈ చట్నీ ఇంకా ఉన్నాయండి తయారండి కింద. ఇవి దీని ఉన్నా చూడండి. సర్లేండి, ఉడతలో దొరకకుండా ఉంటాయండి. తర్వాత మరోసారికి వద్దాం. బాగుంటుందండి తయారు. ఇది బనానా సపోటా అండి. ఇది బనానా సపోటా కూడా మీకు ఎలా ఉంటుందో చూద్దరు కానీ కాపు కూడా ఇది కూడా మంచిగా కాస్తుంది. కాయ కీపింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది ఈ రీసెంట్గా మధ్య థాయిలాండ్లో కూడా మేము తిన్నాం. అక్కడ పండిన పంట బాగుంది. అండ్ ఈ బనానా సపోటా కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొని పెంచుకోండి. పదాల నుంచి ఉంటుందా ఏమవుతుంటుందండి. చూడండి తయారైన కాయలు కోయండి. నేను అలా పొడవ కాయలు చూడండి, రంగు వచ్చిన కాయలు ఉన్నాయి చూసారా. ఇదిగోండి మీ ముందున్న కాయ బాగుంటుంది చూడండి. కోయండి పర్లేదు. ఇదిగోండి బనానా సపోటా వచ్చి ఇలాగ పొడవుగా ఉంటుంది.
ఇంతకన్నా కొంచెం పెద్ద సైజ్ వస్తాయి అనమాట. చెట్లు చిన్నవి కాబట్టి అండి, ఇంకా కొంచెం కాయలు సరిగా ఊరాలి, ఇంకా ఊరలేదు. ఇవి కూడా మంచి రకం. ఇవి మధ్యలో బ్రేక్ ఒక్కొక్క చెట్టు కనీసం 3 ఏళ్ళు వయసు పెంచుకోవాలండి. 3 ఏళ్ళు పెంచిన తర్వాత కాయలు ఆశించాలి. కానీ అన్ని చోట్ల ఒకే రకమైన భూములు ఉండవు, ఒకే రకంగా పెరగవు, ఒకే రకమైన సైజు రావండి. కాబట్టి ఇది గమనించాలి, ప్రాంతీయతత్వం అది. చాలామంది మమ్మల్ని బ్లైమ్ చేస్తున్నారు. మొక్క ఇచ్చారండి మీరు, ఏడాది అయిపోయింది ఇంకా కాయలేదు, 2 ఏళ్ళు అయిపోయింది ఇంకా కాయలేదు అంటున్నారు. టైం పడుతుందండి ఏదైనా సరే. పళ్ళ చెట్లు అనేవి 3 ఏళ్ళు వయసు వచ్చేదాకా పెంచుకోవాలి. ఎవరు కూడా మమ్మల్ని బ్లైమ్ చేయకూడదు. మొక్క ఇవ్వడం వరకు మా బాధ్యత, తర్వాత పెంచుకోవడం పోషించుకోవడం మీ బాధ్యత. చచ్చిపోయిందండి, ఎండిపోయిందండి, అలాగైంది ఇలాగైందని మాకు చెప్తే మాత్రం మేము దాన్ని తీసుకోకుండా యాక్సెప్ట్ చేయం. మీ ఇంట్రెస్ట్ మొక్క పంపడం వరకు మాత్రం మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాం, పంపుతామండి. జాగ్రత్తగా పెంచుకోండి. మీరు ఎవరికో కూలోళ్ళకో 4 రోజులకి అప్పచెప్పేసి వాళ్ళు ఏదో చేసి చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది మళ్ళీ మమ్మల్ని మీరు బ్లైమ్ చేస్తున్నారు కొంతమంది. అలా కుదరదండి. మొక్క మీకు చేరేంత వరకు మాది బాధ్యత. చేరిన తర్వాత మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మీరే జాగ్రత్తగా సాకి, నీరు ఇచ్చుకుని, ఎరువులు ఇచ్చుకుని, మందు కొట్టుకుని పెంచుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది అనమాట. ఇది సపోటాలో ఇవ్వండి. ఈ రకంగా తాయిక్వీన్ సపోటా ఉంటాయండి. ఇవి వచ్చి బనానా సపోటా. ఈ సపోటా వచ్చండి మనకి క్రాసింగ్ సపోటా అనమాట అండి. బనానాకి పాల సపోటా క్రాసింగ్ వెరైటీ. ఇలాగా డిఫరెంట్ సపోటాస్ ఉన్నాయి. పెంచుకోండి. కుండీల్లో పెంచాలంటే కొంచెం లేట్ అవుద్ది. భూమి మీద కూడా కనీసం 3 ఏళ్ళు చెట్టు పెంచాలి. ఇప్పుడు నేను మీకు కాయలకు వచ్చి చూపించే చెట్లు 4 ఏళ్ళు పూర్తి 5 ఏళ్ళు రన్నింగ్లో ఉన్నాయన్నమాట అండి ఇవి. కాబట్టి దయించి అర్థం చేసుకుని మొక్కను పెంచే ప్రయత్నం అయితే చేయండి. మేము ఇచ్చేస్తే అది గొప్ప అనేం ఉండదండి. మేము ఏంటంటే వెరైటీ వరకు ఇవ్వగలుగుతాం అంతే. ఏం వెరైటీ కోరుకున్నారో ఆ వెరైటీ ఇస్తాం. తర్వాత మీరు పెంచుకోవాల్సిన బాధ్యత మీదే. ఇది సప్తగిరి నర్సరీ, మీ దుర్గారావు. మా దగ్గర మొక్కలు కావాల్సిన వారికి ఈ వీడియో కింద ఫోన్ నెంబర్లు పెడతా ఉంటాను. ఫోన్ నెంబర్లో వాటి ద్వారా సంప్రదించి మొక్కలు బుక్ చేసుకుంటే ఆంధ్ర తెలంగాణకి ANL సర్వీస్లోను, బయట రాష్ట్రాలకు కొరియర్ సర్వీస్లో పంపించి ఏర్పాటు చేస్తాం.